బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో చల్లపల్లి నుండి ఢిల్లీకి వెళ్లారు. మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాద్ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా ఢిల్లీ నుండి అందిస్తారు. రాజు, మరికాసేపట్లోని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకున్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలుకు సంబంధించి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్నటి నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ యొక్క ధర్నా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ బీసీ మహాధర్నా జరగబోయేటటువంటి జంతర్ మంతర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ సిచ్యువేషన్ గమనిస్తే కనుక పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పి జవాన్లతో పాటుగా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు, అటు సిఆర్పి ఫోర్స్ తో పాటు అటు
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా భారీగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క మహాధర్నా జరగబోతా ఉంది. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా అటు ముట్టర్లు పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్లమెంటు ముట్టడికి వెళ్లకుండా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను, అదేవిధంగా భారీ బందోబస్తును అటు సిఆర్పి అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రెండు బృందాలు కూడా దాదాపు పదుల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఒక ధర్నా ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనము విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇక్కడ కల్పిస్తా ఉన్నారు అనేది స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఈ రిజర్వేషన్ అమలుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను సవరించాలి అనేటటువంటి ప్రతిపాదనను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదమైనటువంటి ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అటు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలి అనేటటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సభ ఈ యొక్క ధర్నా ప్రాంగణంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మంత్రులు, పిసిసి అధ్యక్షులతో పాటుగానే కీలక నేతల పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలతో నింపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ యొక్క సభ మనము ఈ ధర్నా ప్రాంగణం కూడా చూసుకుంటే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ప్రధాన వేదిక పైన ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఒక వాటర్ ప్రూఫ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి దాదాపు 500 మందికి పైగా కూర్చునే విధంగా ఈ యొక్క సిట్టింగ్ కెపాసిటీ మహాధర్నా వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది విహెచ్ తో పాటుగానే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పోరుబాటును కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. అందుకు సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి మహాధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మహాధర్నాను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఆయన మొదట హాజరై ఈ యొక్క మహాధర్నాన్ని కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క మహాధర్నా ప్రారంభం కాబోతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కులగణన నివేదిక ఆధారంగా చేసుకొని బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక ఇంకా వెనుకబాటు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి ప్రోత్సాహకం కల్పించే విధంగా అటు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. ఆ బీసీ డిక్లరేషన్ లో పూర్తి స్థాయిలో కూడా ఆ బీసీలకు మరింత రాజకీయ చైతన్యం కలిగించే విధంగా ఉండబోతా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఇందులో ముస్లింలను కలపడం ఎంతవరకు సబాబు అనేటటువంటి అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా బీసీలను, హిందూ బీసీలను మాత్రమే బీసీలుగా పరిగణించాలనేటటువంటి తిరగాసును పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులను ఇక్కడ మొబిలైజ్ చేయబోతా ఉన్నారు. దాదాపు 4,000కు పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ మహాధర్నా ప్రారంభమైన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తో పాటుగానే కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అయితే కొందరు తెలంగాణ నుంచి ఇక్కడికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ అమలైతే గనక బీసీలకు మరింత న్యాయం జరుగుతుంది అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఒకవైపు బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది ఏంటి? మేము ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా బీసీ నాయకులుగా కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా 33 జిల్లాల నుంచి బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ దాని అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించారు. దానికి 9th షెడ్యూల్ లో పెడితే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఏ సుప్రీంకోర్టులు కానీ ఏ న్యాయ సమీక్షలు కానీ ఉండవు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ లో పెట్టాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తోని ఈ 42% బీసీ రిజర్వేషన్ వస్తే రేపు మన భవిష్యత్తులో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో రిజర్వేషన్ల కోసానికి ఇది ఒక మహత్తరమైనటువంటి చరిత్రలో నిలబడిపోయేటువంటి ఈ ఘట్టానికి మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ పాల్గొంటా ఉన్నాము. దగ్గర ఒక 10,000 మంది ఇక్కడ ఈ సభకు పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికైనా సరే బీజేపీ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బిల్లును పాస్ చేసిందో ఆ బిల్లుకు అనుగుణంగా ఇమీడియట్లీగా 9th షెడ్యూల్ లో పెట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి. మీరు అంటా ఉన్నారు 50% రిజర్వేషన్లు దాటితే ఏ విధంగా ఎట్లా ముందుకు పోతుందని చెప్పి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకు సాధ్యం కావని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఎన్నో పోరాటాలు చేసినాము. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాము. ఈ రోజు బీసీల కోసం కూడా పోరాటం చేయడానికి ముందుంటామని చెప్పేసి మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసానికి ఆయన ఒక పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు యువజన సంఘాలు కూడా ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ యొక్క ఢిల్లీలో జరగబోయేటటువంటి బీసీ మహాధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు భారీగా తెలంగాణ నుంచి తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే జంతర్ మంతర్ వేదికగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ యొక్క మహాధర్నాన్ని ప్రారంభిస్తారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ 3 రోజుల పాటు కార్యాచరణను టీపీసీసీ తీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క మహాధర్నా నిర్వహించబోతా ఉంది. రేపు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కు ఆమోద ముద్ర వేయాలనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరబోతా ఉన్నారు. రాజు, ఈ ధర్నాకు ముఖ్యంగా ఏ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది? ఇప్పటికే అటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు గానీ పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వీరితో పాటు గానీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రివర్గ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గానీ అందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాల నేతలు కూడా ఇక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు కూడా ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా బీసీలకు న్యాయం జరగాలంటే ఆ కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను చట్ట సవరణ చేయాలి. ఉభయ సభల్లో కూడా దీనిపైన చర్చకు పెట్టాలి. ఆ బిల్లును చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సబ్బండ వర్గాలకు బీసీలకు కూడా అన్యాయం జరుగుతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాడుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అనేక లోటుపాట్లు ఉన్నాయి ఈ బిల్లును తీసుకురావడంలో అనేది కూడా చెప్తున్నటువంటి బీజేపీ పదే ఈ యొక్క ముస్లింలను కలపడం ఏంటి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో, అదే విధంగా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. కానీ ఇక్కడే తిరకాసు పెట్టి దీన్ని అడ్డుకునేటటువంటి కుట్ర బీజేపీ చేస్తా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అభివృద్ధి, భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. కేబినెట్ ముందుకు నాలా చట్ట సవరణ బిల్లు రానుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పైన కేబినెట్ లో చర్చ జరగనుంది. ఫ్రీ హెల్డ్ భూముల్లో అక్రమాలపై కేబినెట్ చర్చించనుంది.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అభివృద్ధి, భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. కేబినెట్ ముందుకు నాలా చట్ట సవరణ బిల్లు రానుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పైన కేబినెట్ లో చర్చ జరగనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై కేబినెట్ చర్చించనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఏ అంశాలు చర్చలోకి రానున్నాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం 11 గంటలకు జరగనుంది. ఎప్పటి నుంచో శుభవార్త కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కేబినెట్ ద్వారా శుభవార్త చెప్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రత్యేకంగా 4 బస్సుల్లో అంటే మెట్రో లైనర్, మెట్రో సిటీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ బస్సుల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆధార్ కార్డు తీసుకుని మహిళలు ప్రయాణించేందుకు వలువుగా ఈ రోజు కూడా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దీంతో పాటుగా అంటే ఒక సాధారణమైన బస్సులో జిల్లా నుంచి జిల్లా సరిహద్దుగా కాకుండా రాష్ట్రంలోనే అంటే పల్లెవేలుక నుండి దీనికి సంబంధించి సూపర్ లగ్జరీ కాకుండా ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేసేందుకు ఈ రోజున అధికారికంగా ముద్ర వేయనున్నారు. అయితే ఆగస్టు 15 పురస్కరించుకొని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం కూడా ఈనాడు ప్రకటించనుంది. దీంతో పాటుగా మనకు ప్రధానంగా ఆదాయ వనరులు ఏదైతే ఒకటి భూముల నుంచి కానీ, 2 మద్యం నుంచి కానీ ప్రధాన ఆదాయ వనరులుగా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. దీంట్లోనే భూములు అమ్మకాలు కొనుగోలు సన్నగిలటంతో ప్రస్తుతం మనకి మున్సిపల్ కార్పొరేషన్లకు అనుసంధానంగా ఉన్న భూములపైన కూడా మొన్నటి నుంచి కూడా అర్బన్ మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అర్బన్ మ్యుటేషన్ విధానం ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ దాని ద్వారానే ఆ వెబ్సైట్ ద్వారానే కూడా ట్యాక్సులు చెల్లించి మనకి డాక్యుమెంట్ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం ఖాళీ భూములకు పన్ను కట్టకుండా ఎగవేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అర్బన్ మ్యుటేషన్ విధానం ద్వారా ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లింపు అయితే ఉంటుంది. ఇదే కాకుండా కూడా గతంలో నాలా చట్టాన్ని ఉంచుకుని కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించగొట్టారు. ఒక ఆర్డినెన్స్ ద్వారా కూడా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఈ నాలా చట్టాన్ని రద్దు చేసి ఎల్ఆర్ఎస్ ట్యాక్స్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నప్పుడు ఆ ల్యాండ్ ని కమర్షియల్ భూమిగా మార్పు చేసుకునేందుకు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. ఈ ట్యాక్స్ ని కూడా వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవర్లు కూడా చేపడుతున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ స్కీమ్ అంటే బిల్డింగ్ పెనరైజేషన్ స్కీము, ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటాం దీన్ని. దీంతోనే గతంలో అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్లు కూడా రెగ్యులేట్ చేయనున్నారు. అంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు ఈ రోజు కూడా తీసుకున్నారు. అన్నిటికంటే కీలకమైంది మద్యం పాలసీ. అంటే మద్యం ఎక్కువగా మనకు అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ మద్యం పాలసీ ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లకు చేరుకుంది. ప్రతి 60,000కి ఒక బార్ ఉండాలని చెప్పేసి ఇప్పటి వరకు 290 బార్లకు లైసెన్స్ విధానాన్ని మంజూరు చేయడం కూడా జరిగింది. ప్రత్యేకంగా కూడా దీంట్లోనే ఎక్సైజ్ విధానంలో కూడా ప్రత్యేకమైన ఒక రకమైన సులభతరమైన శైలిని కూడా వాడుతున్నారు. దీంతో ఎవరైనా సరే బార్ లైసెన్స్ పొందాలంటే 10 లక్షలు కూడా అప్లికేషన్ చెల్లించాలి. 5గురు బిడ్ వేసి ఉండాలి. దాని కేటగిరీల వైజ్ విభజించారు. ఏబిసి అని. ఏ కేటగిరీలో 30 లక్షలు చెల్లించాలి, బి కేటగిరీ వాళ్ళు 55 లక్షలు చెల్లించాలి, సి కేటగిరీ వాళ్ళు 70 లక్షలు చెల్లించాలి. బార్ లైసెన్స్ పొందాలనుకుంటే మాత్రం వీటిని కఠినతరం చేశారు. అట్లాగే ఎక్కడా కూడా ఆరోగ్యానికే ప్రధానంగా ప్రాముఖ్యత ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో నకిలీ మద్యం కానీ మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం కానీ అమ్మకూడదని చెప్పేసి మాత్రం సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కమలాపూర్ మండలం నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు పాల్పడుతున్నారు. అక్రమ రవాణా చేసిన ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సార్ మామలా మొత్తం అర్థం చేస్తాను. ఏం చేయాలి సార్? ఏంటి ఆగ
మైనింగ్ రావాలంటాను, మైనింగ్ రావాలి. మైనింగ్ రాయండి, మైనింగ్ ఖచ్చితంగా. మా నేరేల వాగు నుంచి మినిమం ఒక 3 నెలల నుంచి వాగులో ఇసుక పుక్లింగ్లు పెట్టి మొత్తం ఇందిరా మిల్లని వచ్చిన కానీ ఇందిరా మిల్లని అదని ఇవన్నీ మొత్తం మా వాగులో ఇసుక లేకుండా మొత్తం మా వాటర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ పోయినా కూడా మీ గ్రామ ప్రజలను ధిక్కరించుకుంటా ఇంతకుముందు 2-3 కొట్టు కూడా ఈ నేరళ్ళ ట్రాక్టర్ యజమానులు మొత్తం ఇసుకను మొత్తం అక్రమంగా బయటికి పక్క విలేజ్లకు మొత్తం అమ్ముకుంటారు. 5,000 ట్రిప్పు, 4,000 ట్రిప్పు, 3,000 ట్రిప్పు లెక్క జేసీబీ పెట్టి వాగులో జేసీబీ పెట్టి మాకు వాగుల జేసీబీ వాటర్ కోసం అని మేము తోడుకున్నప్పుడు మాకు కేసులు పెట్టిన సిఐ గారు వచ్చి ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని బండ్లు వాగుల బండి పెట్టద్దని వాగులో తోడనియలేదు. ఇవాళ వాళ్ళు మొత్తం ఇసుక మొత్తం అక్రమంగా తీసుకుపోతారు. అక్రమంగా తీసుకుపోయినా కూడా మేము సిఐ గారికి ఒక 10 సార్లు కంప్లైంట్ చేసి ఒక 100 సార్లు చేసినా కూడా సిఐ గారు వస్తాడు, తీసుకుపోతాడు. బండ్లో ఎంఆర్ఓ రాస్తాడు. ఆ ఎంఆర్ఓ ఏం చేస్తాడో మాకు తెలియదు. ఆ ఎంఆర్ఓ కంట్రోల్ చేస్తాడు, ఏం చేస్తాడో అది అన్ని మొత్తం ఇసుక మీ దండం పెట్టి చెప్తాను. మాకు వాగుల గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ మొత్తం లోపలికి పోతాయి. దయచేసి మా బాయిల కింద కూడా ఇసుక ఇవ్వాల. మళ్ళీ నిన్న ఎండిఓ గారు వచ్చి సిఐ గారు వచ్చి మీకు టోకెన్లు ఉంటేనే పంపించాలి బండ్లు అనేది సిఐ గారు ఎండిఓ గారు వచ్చి ఇలా నేరేల విలేజ్లో ప్రతిపాదన చేసి నిన్న వచ్చి చేసిపోయిలాట. మేము ఒక 50-60 ట్రిప్పుల దాకా ఒక గూడూరు రోడ్డుకు 50-60 ట్రిప్పుల దాకా దోడుకపోయారు. మీరు మాత్రం మాకు బండ్లు మాత్రం పంపామని మేము గ్రామ పంచాయతీ పక్కన మేము కంచాలి కాడ. హైదరాబాద్ బోయిన్పల్లిలో చైల్డ్ స్నాచర్ రెచ్చిపోయాడు. నాగలక్ష్మి అనే మహిళ మెడలోంచి ఓ దుండగుడు బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బైక్ పై వచ్చిన దుండగుడు గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కిరాణా దుకాణంలో సామాగ్రిని కొనేందుకు వచ్చినట్లు నమ్మించి మహిళ మెడలోంచి గొలుసు అపహరించుకొని పోయాడు. 2.5 తులాల బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు బాధితురాలు నాగలక్ష్మి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.